ఆదిలాబాద్ జిల్లా బేలమండల కేంద్రంలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడే శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ని అమలు పరచడానికి కోసం జరిగిందన్నారు. గిరిజన గ్రామాల్లో 29 శాఖలకు సంబంధించిన అధికారులు గిరిజన చట్టాలకు లోబడి పనిచేయాలని తెలిపారు. మండల ప్రజా పరిషత్ బేల కార్యాలయంలో మరియు తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ బేల గారిని మేము వినతి పత్రం సమర్పించాము. ఆదివాసీ 9 తెగలు మరి రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ రోజు బేలా మండల కేంద్రంలో అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏదో చట్టాలు ఉన్నాయో మాకు ఆదివాసులు కల్పించిన భారత రాజ్యాంగం దాని అనుసరించి భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ విభాగంలో మాకు పూర్తిగా అమలు చేయాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. తెలంగాణ ప్రభుత్వం కానీ మన భారతదేశ ప్రభుత్వం కానీ దానికి మేము ఆదివాసులు ఏకతాటిపై మేము ఒక ఉద్యమంతో ముందుకు వెళ్తామని మేము ప్రభుత్వానికి విన్నవించాము. అదే విధంగా 1/70 చట్టం ప్రకారం ఏదో ఆదివాసీ గిరిజన ఇతరులు అనుకోకుండా వాళ్ళు ఇది భూ విధానానికి వాళ్ళు అనుసరించి వాళ్ళకు పకడ్బందీగా అమలు చేయాలని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రత్యేకంగా కోరుతున్నాము. అదే విధంగా ఏజెన్సీలో గిరిజనేతరులు 1/70 గౌరవిస్తారని చట్టాన్ని లోబడి పనిచేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు బేలా మండల ప్రస్తుతానికి సర్వే నంబర్ 29 దురన్పూర్ శివారంలో ఏదో తూతూ మంత్రంగా నోటీస్ ఇస్తున్నారు పంచాయతీరాజ్ వాళ్ళు అలాంటి ఎన్నో మేము 2 సంవత్సరాలకి వెళ్ళి అసంటి నోసుట్టు మస్తున్నాము. కానీ ఇప్పుడు అలా కాదు, మేము రంగంలో దిగుతాం. ఎందుకంటే శాంతియుతంగా పోరాడితే కూడా క్రాంతి కూడా చేయవలసిందే. ఎందుకంటే మేము డిఎస్పీగా మన పోలీస్ శాఖ